సార్ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా ఈ ఏదైతే ముంబై హీరోయిన్ చిత్వాని గారు ఉన్నారో, ఈమె అంతకుముందు ఎవరినైతే మోసం చేశారు. సో, చాలా మందిని మోసం చేసుకుంటూ వచ్చింది అని చెప్పి చాలా నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక 18 పేజీల పుస్తకం అంటే పేపర్‌లనేటివి రిలీజ్ చేశారు. సో, వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి వాళ్ళు రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఆ అమ్మాయిని నెగెటివ్ చేయాలన్న ఉద్దేశమా? లేకపోతే ఎందుకు? ఫస్ట్ నేనేమంటున్నానంటే హ్మ్. కోర్టు ఉంది, చట్టం ఉంది. ఆమె మోసం చేసిందా, ఆమె చీట్ చేసిందా, ఆయన ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ కోర్ట్, హ్మ్. ఇన్వెస్టిగేషన్ ఇది చట్టం. మిమ్మల్ని 40 రోజులు జైలు పెట్టి, న్యూడ్ ఫోటోలు పెట్టి, చిత్రహింసలు పెట్టి ఏ చట్టం చెప్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. పేరు నానికి అడుగుతున్నా. నీ కొడుకులాగా నీ కబ్జాలు చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని నీ ఇష్టం వచ్చి చెలరేగుతూ పేరుని కిట్టు నీ ఇష్టం వచ్చిన అరాచకాలు సృష్టించాడు. అలాంటి వ్యక్తి మీద మీరు ఈరోజు మీరు మాట్లాడుతున్నారా పేరు నాని అని అడుగుతున్నా నేను. ఆడపిల్లల ఆస్తులు కాజేయడానికి నువ్వు ముందుకెళ్ళి నీకు పేరు నాని ఒక ఆడపిల్ల హైదరాబాద్లో ఉంటే బెదిరించి వాళ్ళ ఆస్తిని తక్కువ కొట్టేద్దాం అని అనుకున్నా. నువ్వా మాట్లాడుతున్నా అడుగుతున్నా పేరు నానిని. మాట్లాడుతున్న ఏమనుకుంటున్నాడు? ఆడపిల్ల మీద అబాండాలు వేయడం. ఆడపిల్ల తప్పు చేసింది, దానికి చట్టం ఉంది కదా, దానికి సివిల్ ప్రొసీజర్ ఉంది కదా. ఎవరో డబ్బులు మోసం చేస్తే సివిల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆమె చీటింగ్ చేస్తే క్రిమినల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఒక బెయిల్కి 7 సంవత్సరాల లోపు బెయిల్ ఉందా లేదా, 40 రోజులు జైల్లో పెట్టడానికి ఆమె ఉగ్రవాద, ఆమె ఏమైనా టెర్రరిస్టా, లేకపోతే ఆమె ఏం తప్పులు చేసింది, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? ఇదా మీ నీచమైన రాజకీయం? ఇదా మీ నీచమైన సంస్కృతి మీ వైసీపీది? ఇదా మీకు మొన్న దువ్వాడ 2 పిల్లలు 2 భార్యలు, అంటే భార్యలు అనుకోవాలి మరి. ఎందుకంటే మేము రిలేషన్షిప్లో ఉన్నామంటే ఏ రిలేషన్షిప్లో ఉన్నా ఒకటే కదా. ఈ రాయితో కొట్టుకుంటే ఆ రాయితో కొట్టుకుంటే కొత్తగా ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటున్నారు. మొన్న ఆయన అవంతి శ్రీనివాస్ అరగంట వచ్చి చాలు వెళ్ళిపోదు కానీ అంటాడు ఒక ఆడవాన్ని. ఇంకొక ఆయన వచ్చి బాలాకుమారుడు, 16 ఏళ్ళ బాలాకుమారుడు, ఆయన వచ్చి నాకేమీ సంబంధం లేదంటది. ఆ అమ్మాయి వచ్చి మొత్తం టోటల్గా అమ్మాయికి ఎలాగ ఆస్తులు వచ్చాయో తెలియదు. ఇదొక చరిత్ర. ఇంకా తర్వాత ఇంకా అంబటి రాంబాబు గారు చాలా గొప్ప వ్యక్తి. పోలవరం కట్టేసి పోలవరం నిర్మించిన ఘనత మనం కాటన్ దొరలాగా ఆయనతో ఫోటో పెట్టాలి. ఆయన వచ్చి ఒక గంట వచ్చేసి చాలు, ఈ నైట్ అంతా గంటలో చాలు మొత్తం టోటల్గా నేను పంపించేస్తున్నా అంటాడు ఆయన మినిస్టరు. అనంతబాబు న్యూడ్ ఫోటోలతో న్యూడ్ అవుతూ అమ్మాయిలను బెదిరిస్తూ తిరిగిన అనంతబాబు. నీ పార్టీ విలువలు ఇదేనా నేను అడుగుతున్నా? అంటే నాయకుడికే లేదులే, మీకేముంటుంది? నాయకుడు వచ్చి మొత్తం టోటల్గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి చెల్లి స్వయాన రక్తం పంచుకొని పెట్టిన చెల్లిని అసభ్యంగా తిట్టిస్తాడు, తల్లిని అసభ్యంగా తిట్టిస్తాడు, ప్రపంచమే దేవుడు అనుకున్న రాజశేఖర రెడ్డి గారిని అసభ్యంగా తిట్టిస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికే లేని మీకెందుకు ఉంటుంది కదా? మరి ఆడపిల్ల మీద అబండాలు వేసే బదులు మీకు సిగ్గుందో అని అడుగుతున్నా నేను. పేరు నానికి సిగ్గుందో అని అడుగుతున్నా. ఆడపిల్ల నీకు పిల్ల లాంటిది కాదా? నీకు ఆడపిల్లలు లేరా అని అడుగుతున్నా. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల ప్రొసీజర్ నీకు తెలియదా? లా ప్రొసీజర్ అని అడుగుతున్నా. ఇక నీకు చట్టం తెలియదా అని అడుగుతున్నా. 40 రోజులు జైల్లో పెట్టి ఏ చట్టం చెప్పింది నీకు 40 రోజులు జైల్లో పెట్టమని? ఏ చట్టం చెప్పింది నేను ఆమె చీట్ చేసిందని చెప్పేసి నేను చిత్రహింసలు పెట్టమని? ఏ చట్టం చెప్పింది నేను న్యూడ్గా ఫోటోలు తీయమని? ఏ చట్టం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి నీకును? 18 పేజీలు ఇస్తున్నావు. సిగ్గు నీకు ఉండాలి. నీ కొడుకు చేసిన అరాచకాలను కాపాడుకో ముందు. నీ కొడుకు చేసిన అరాచకాలు మొత్తం టోటల్గా మచిలీపట్నం సందు చెప్తాను. నీ కొడుకు చేసిన అరాచకాలు, నీ కొడుకు మీరు అరాచకాలు రౌడీజం చేసినవి. ఈ రౌడీజం కొల్లె రవీంద్ర గారు నిజంగా మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. పేరుని కిట్టు మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. నేను చెప్తున్నా ఈరోజు ఒక ఆడపిల్ల అన్నదమ్ముల ఆస్తి, ఆ పిల్ల పెళ్లి కావాలి, తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ ఆస్తిని 50 లక్షలకు 40 లక్షలుగా పడేసుకోవడానికి ఈ కిట్టు బెదిరింపులు చేసింది ఎన్నో ఉన్నాయి. ఈయన పేరు నాని మాట్లాడతాడు. పేరున కృష్ణమూర్తితోనే అయిపోయింది జమానా అయిపోయింది. పేరు నాని ఈజ్ అ కరప్టెడ్. పేరు నాని ఈజ్ మొత్తం టోటల్గా ఈయన 18 పేజీలు వేసాడంటే ఈయనకి ఆడపిల్లలు లేరు. 18 పేజీలు వేసాడంటే ఆడపిల్లల మీద విలువలు లేవు. ఈ వైసీపీ పార్టీకి విలువలు తగ్గిపోయాయి. ఇది మాత్రం ఉన్నాయని నేను అనుకోవట్లే. ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయికి జరిగింది, ఈ అమ్మాయికి అండగా ఉందాం. ఈ అమ్మాయి తప్పు చెయ్యొచ్చు, ఈ అమ్మాయి మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. చీటింగ్ చెయ్యొచ్చు. ఐఎస్ డిఫరెంట్ కేసెస్, డిఫరెంట్ 40 రోజులు బెయిల్ రాకుండా కేసులు ఏం కేసులు ఉంటాయి? ఆమె 18 పేజీల్లో ఎంతమందిని చీట్ చేసి ఎన్ని రోజులు మన కేసులో పెట్టావు? 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు పెట్టాలో జైల్లో తెలీదా?
వాళ్ళ తల్లిదండ్రులను కూడా లోన పెట్టే కేసులేంటో పేరు నాని గారు చెప్పాలి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఫస్ట్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. జిందాల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి లింక్స్ ఉన్నాయి కనుక ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఎక్కడికి వెళ్ళింది, ఈ ఫోన్ కాల్ ఎక్కడికి వెళ్ళింది, బొంబాయి నుంచి ఎక్కడికి వచ్చింది, ఈ ఫోన్ కాల్ ఇక్కడి నుంచి ఎందుకు వచ్చింది, కేఎన్ఆర్కి ఫోన్ ఎవరు చేశారు, మన ఆయన పేరు ఆయన పిఎస్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎవరు చేశారు, ఇవన్నీ మొత్తం టోటల్గా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఐపీఎస్లే సపోర్ట్ ఉంటారు కాబట్టి ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ అమ్మాయిని కాపాడాలా. ఆ అమ్మాయి తప్పు చేస్తే ఈ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోండి. ఈజ్ అ డిఫరెంట్ లా ఉంది, లా ప్రొసీజర్ ఉంది, చట్టం ఒక ప్రొసీజర్ ఉంది. మీ గెస్ట్ హౌస్లో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పలేదే, చెప్పారా? గెస్ట్ హౌస్లో ఇన్వెస్టిగేషన్ చేయమని, జైల్లో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారా మీకు? పేరు నానిని అడుగుతున్నాయి, 18 పేజీల నాని, 18 పేజీల పేరు నానిని అడుగుతున్నా. నువ్వు సినీ ఆటోగ్రాఫర్ మినిస్టర్గా నువ్వు ఇక్కడ మొత్తం చిన్నోళ్ళందరినీ తొక్కు పారేసావు. నువ్వు నెత్తి మీద పెట్టుకొని పెద్దోళ్ళని తీసుకొని నువ్వు ఒక పవన్ కళ్యాణ్ తిరిగితే పెద్ద పేరు వస్తుంది, ఒక చిరంజీవి గారిని పొగిడితే పెద్ద పేరు వస్తుంది. ఇదే నీ మైకుల దగ్గర నీ బుద్ధి. నీ బుద్ధి మార్చుకో ఫస్ట్. నీ బుద్ధి మార్చుకొని నీకు ఆడపిల్లలు ఉన్నారు అంటే, ఆడపిల్లల మీద మీ పార్టీకి గౌరవం ఉంది అంటే ఆయన స్వాగతించు. తప్పు జరిగితే ఆయన మీద యాక్షన్ తీసుకోమని చెప్పు. అది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ పిల్ల తప్పు చేసిందని చెప్తున్నావంటే నీకంటే నీచుడు నీ పార్టీ అంత నీచం ఇంకొకటి లేదని మనం చెప్పగలుగుతా. అండ్ సీరియస్గా ఇమ్మీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. పేరు నాని ఏదేదో అభియోగాలు చేశాడు, పేరు నానిని కూడా ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా చేయాలి. మొత్తం ఐపీఎస్ల మీద యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇంకో ఆడపిల్ల ఇలా రోడ్డు మీద తిరగలేదు, ఇంకో ఆడపిల్ల షూటింగ్స్కి రాలేదు, ఇంకో ఆడపిల్ల స్వేచ్ఛగా ఉండదు, భయంతో బతుకుతూ ఉంటుంది. ఐపీఎస్లే తప్పు చేస్తే, మన రాష్ట్ర సీఎంఏ తప్పు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి మన బతుకుని, ఎవరికి చెప్పుకోవాలి మన కోసం? దయచేసి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వెరీ సీరియస్గా తీసుకొని ఈ కేసును అమ్మాయికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.